నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. ప్రపంచానికే నమూనా నగరంగా అమరావతిని నిర్మిస్తాం. ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో చంద్రబాబు వ్యాఖ్య. రాష్ట్రంలో నేరుగా అమ్మకాల అవకాశాలపై ఫిక్కీ నివేదిక. సానుకూలంగా స్పందించిన ముఖ్యమంత్రి. రాయితీ కందిపప్పు కిలో 50 నుంచి 90 రూపాయలకి పెంపు. మండిపోతున్న ధరలపై వినియోగదారులు ఆవేదన. ఖరీఫ్లో ధాన్యం, బియ్యం సేకరణ విధానాన్ని ప్రకటించిన ప్రభుత్వం. 54 లక్షల టన్నుల వరిని రైతుల నుంచి కొనాలని లక్ష్యం. కోడలు సజీవ దహనం కేసులో రాజయ్య కుటుంబ సభ్యుల అరెస్ట్. సారిక సహా 3 పిల్లల మృతదేహాలకు శవ పరీక్ష. కర్నూలు జిల్లాలో తీవ్ర విషాదం. అవుకు ఆత్మహత్యల దుర్ఘటనలో 5 మృతి. సూడాన్లో సరకు రవాణా విమానం కూలి 40 మందికి పైగా మృతి. శిథిలాల నుంచి మృతదేహాలు వెలికి తీస్తున్న అధికారులు.